హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ నుంచి నీట్ యూజీ 2025కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క తెలుగు ఆస్పిరెంట్కి మన ఛానల్ నుంచి ఆల్ ద బెస్ట్. సో ప్రతి తెలుగు నీట్ ఆస్పిరెంట్కి తెలంగాణలో ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజ్లో చదువుకోవాలని ఉంటుంది. సో ఈ పర్టికులర్ వీడియోలో తెలంగాణలో టాప్ 10 మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఒకవేళ 2025లో ఎన్ని మార్కులు వస్తే ఈ టాప్ 10 మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీకు మాక్ టెస్ట్లలో కానీ మీకు వీకెండ్ టెస్ట్లలో కానీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీ ప్రిపరేషన్ ఎలా ఉంది, అండ్ మీ టార్గెటెడ్ ఫేవరెట్ మెడికల్ కాలేజ్ ఏంటనేది కంప్లీట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా గైడ్ చేసే బాధ్యత మాది. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, 2025కి సంబంధించి విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాము. 2024 వరకు సక్సెస్ఫుల్గా చాలామంది స్టూడెంట్స్ అయితే గైడ్ చేస్తూ ఉన్నాం. మీకు ఒకవేళ డౌట్ ఉంటే సో మీరు విజన్ అప్డేట్ రివ్యూస్ అని గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయొచ్చు. సో రివ్యూ చూసిన తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే సో విజన్ అప్డేట్ సంబంధించిన అఫీషియల్ నెంబర్ 7893947228 నెంబర్ ఉంటుంది కదా, ఈ నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు అక్కడ హాయ్ అని మెసేజ్ చేయగానే సో మీకు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది, ఒక మెసేజ్ వస్తుంది, మెంటర్షిప్ మెసేజ్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, లాస్ట్ ఇయర్ వరకు మనం గైడ్ చేసేవాళ్ళం. ఈ ఇయర్ నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్తో పాటు వెబ్ ఆప్షన్ ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ అని మేము చూసుకుంటాము. మీకు నచ్చిన ప్లాన్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీరు ఎలాంటి మిస్టేక్ చేయకుండా, ఏ కాలేజ్ని మిస్ అవ్వకుండా, టాప్ కాలేజ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న కాలేజ్లో సీట్ వచ్చే విధంగా విజన్ అప్డేట్ నుంచి గైడెన్స్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో 2024లో తెలంగాణలో ఆ పర్టికులర్ కాలేజ్ టాప్ 10 కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పర్టికులర్ టాప్ 10 కాలేజ్లో ఎన్ని మార్కులు వస్తే ప్రీవియస్ ఇయర్లో సీట్ వచ్చింది, ఇప్పుడు 2025లో కూడా ఎన్ని మార్కులు వస్తే సీట్ వస్తుంది అనేది మాట్లాడుకుందాం. అయితే ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అనేది జస్ట్ రెఫరెన్స్ పర్పస్లో మాత్రమే ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్గా ఉండదు. అయితే ఇక్కడ మనకు కట్ ఆఫ్ అనేది వేటి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, నెంబర్ ఆఫ్ సీట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అవుతున్నారు, అందులో టాపర్స్ ఎంతమంది ఉన్నారు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేపర్ డిఫికల్టీ లెవెల్. ఓకేనా, పేపర్ డిఫికల్టీ లెవెల్. ఈ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని బేస్ చేసుకునే మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మారుతూ వస్తుంది. అయితే 2022 నుంచి 2022, 23, 24లో తెలంగాణలో ప్రతి ఇయర్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతూ వచ్చాయి. ఒక ఇయర్లో 7 కాలేజీలు, ఒక ఇయర్లో 8 కాలేజీలు, ఒక ఇయర్లో 9 కాలేజీలు. ఇవన్నీ రావడం వల్ల సో తెలంగాణలో కట్ ఆఫ్ అనేది పెద్దగా మీకు ఎక్కువ పెరిగినట్టు కనిపించలేదు. కానీ 2025కి వచ్చేసరికి అసలు ఈ 8 కాలేజీలు 9 కాలేజీలు రావకపోవచ్చు. సో 1 or 2 కాలేజీలు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఈ 1 or 2 కాలేజీలలో కూడా ప్రైవేట్లో 2 కాలేజీలు రావచ్చు, లేదా గవర్నమెంట్లో 1 కాలేజ్, ప్రైవేట్లో 1 కాలేజ్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఏ కాలేజ్ రాదు, కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ఉన్న సీట్స్తోనే ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో ఉన్న డిఫికల్టీ లెవెలే కనుక మనకు ఈ ఇయర్లో ఉంటే సో మనం మెయిన్లీ తీసుకోవాల్సిన సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో టైం ఫ్యాక్టర్. ఓకేనా, 2024లో సిలబస్ ఏంటో 2025లో కూడా సిలబస్ అదే. కానీ 2024లో 3 hours 20 minutes టైం ఉంటే ఈ ఇయర్ 3 hours ఉంది. సో లాస్ట్ ఇయర్ కూడా మనం 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఇప్పుడు కూడా మనం 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. లాస్ట్ ఇయర్లో మనకు 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవి వచ్చేసరికి మనకు చాయిస్లో ఉండేవి. సో ఇప్పుడు 20 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనకు చాయిస్లో లేవు. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కాంపిటీషన్ మారదు, కానీ వచ్చే మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మారుతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఆ మార్కులు మారడము, ఈ టైం మేనేజ్మెంట్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ పెరగవు అనుకుంటే సో తెలంగాణలో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఈ టాప్ 10 కాలేజీలలో అనేది మాట్లాడుకుందాం. సరికి గాంధీ మెడికల్ కాలేజ్ తెలంగాణలో. సో గాంధీలో మీకు గనక ఓసీలో ఓపెన్ కోటాలో సీట్ రావాలంటే 671 మార్క్స్ ఉండాలి. సో బీసీఏ అయితే 631, సో బీసీబీ అయితే 656, బీసీసీ అయితే 644, అండ్ బీసీడీ అయితే 660, అండ్ బీసీఈ అయితే 646, దాంతోపాటు ఎస్సీ అయితే 600, దాంతోపాటు ఎస్టీ అయితే 589 మార్క్స్, అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 638 మార్క్స్. సో మీరు కావాలనుకుంటే తీసుకోండి, లేదు అనుకుంటే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మేము visionupdate.in అనే వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాం. మీకు లాస్ట్లో చెప్తాను, కంప్లీట్గా దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ అనేవి అక్కడ ఉంటాయి. సో ఇది మన గాంధీకి సంబంధించి.
సార్ లాస్ట్ ఇయర్ 671 మార్క్స్ వచ్చాయి కదా, సో ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తే తెలంగాణలో సీట్ వస్తుందంటే, సో తెలంగాణలో ఎవ్రీ ఇయర్ అనేది కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవ్వకుంటూ వస్తూ ఉన్నది. సో కాబట్టి ఈ గాంధీకి వచ్చేసరికి సో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఈ 670 మార్క్స్ వస్తే గాంధీలో సీట్ రావచ్చు. ఓకేనా? సో ఈ ఇయర్ ఉన్న కాంపిటీషన్ బట్టి సో ఇవే మార్క్స్ ఆల్మోస్ట్ వీటికి 1, 2 మైనస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ 2 or 3 మార్క్స్ తోని మీకు గాంధీ మెడికల్ కాలేజ్లో సో ఈ మార్కులు వస్తే సీట్ వస్తుంది. కానీ ఉస్మానియా మెడికల్ కాలేజ్కి వచ్చేసరికి 656 మార్క్స్ కదా, సో ఈ 650 మార్క్స్ అనేవి ప్లస్ ఆర్ మైనస్ 5 మార్క్స్ ఉండొచ్చు. ఓకేనా? +5 మార్క్సే ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎందుకు సార్ అంటే, సో కొంచెం మనకు ఎక్కువగా 1 మార్కు మీద వచ్చిన వాళ్ళు తెలంగాణలో ఎక్కువ మంది కనిపించారు అనుకోండి. ఎందుకంటే తెలంగాణలో 9th, 10th, 11th, 12th చదివితే సీట్ వస్తుంది. అండ్ దాంతోపాటు తెలంగాణలో కట్ ఆఫ్ తక్కువ అని చాలా మంది అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ని కూడా లాస్ట్ 4 years నుంచి తెలంగాణలో చదివిస్తా ఉన్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే తెలంగాణకు లోకల్ అయిపోతారు. సో దీనివల్ల కాంపిటీషన్ తెలంగాణలో ఇంక్రీజ్ అవుతుంది, తెలియకుండానే ఇంక్రీజ్ అయిపోతా ఉంది. సో కాకపోతే మనకి ఎందుకు తెలియలేదు అంటే, నెంబర్ ఆఫ్ కాలేజీలు అనేవి పెరుగుతూ రావడం వల్ల తెలంగాణలో కాంపిటీషన్ అనేది తెలియలేదు. కానీ యాక్చువల్ కాంపిటీషన్ ఏదైతే ఉందో అది 2025లో తెలంగాణలో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది అనేది క్లియర్ గా తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఉస్మానియా మెడికల్ కాలేజ్ రావాలంటే సో 656 కాబట్టి ఒక 660 ప్లస్ వస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఓపెన్ లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనే ఉంది. సో మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సంవత్సరం ఉస్మానియా మెడికల్ కాలేజ్ టాప్ లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు ప్రీవియస్ గా ఉస్మానియా కాలేజ్ హాస్టల్ బిల్డింగ్స్ కానీ, క్యాంపస్ కానీ, హాస్పిటల్ కానీ సరిగా లేకపోవడం, అండ్ ఇప్పుడు ఉస్మానియాకి సంబంధించి కొత్తగా హాస్పిటల్ అయితే ఇనాగ్రేట్ అంటే స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సో కట్టబోతున్నారు. దీనివల్ల ఉస్మానియాకి మళ్ళీ ప్రీవియస్ ఇయర్ లో ఉన్నట్టు ఉస్మానియా టాప్ లోకి వెళ్ళి గాంధీ సెకండ్ ప్లేస్ లో కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఉస్మానియా గాంధీ ఒకటిలాగా ఉంటుంది కాబట్టి సో మనకు గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ రావాలంటే ఈ మార్క్స్ ఉండాలి. సో అదేవిధంగా ఈఎస్ఐసి వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్ అని చెప్పొచ్చు, తెలంగాణలోనే ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి ఒకటే మెడికల్ కాలేజ్ ఉంది ఈఎస్ఐసి సంబంధించి. సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కలిపినట్టు ఉంటుంది. సో ప్రైవేట్ లో అంటే ప్రైవేట్ కాలేజ్ లాగా ఉండే గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈఎస్ఐసికి సంబంధించి ఇక్కడ సీట్ రావాలంటే మీకు 650 నుంచి 655 మార్క్స్ వస్తే ఓపెన్ కేటగిరీలో సీట్ వస్తుంది. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. సో కేఎంసి వరంగల్ కూడా వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్. కొంచెం సిటీ నుంచి దూరంగా ఉండడం వల్ల సో కొంచెం కట్ ఆఫ్ అనేది అపోలో కాలేజ్ అనేది తక్కువ ఉంది, కానీ వన్ ఆఫ్ ద టాప్ మెడికల్ కాలేజ్. అండ్ ఇక్కడేనే మనకు ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా ఒక టాప్ హాస్పిటల్ అయితే సో మనకు బిల్డ్ చేస్తా ఉన్నారు. అది ఇంకా ఒకవేళ కేఎంసి అండర్ లోకి వస్తే సో కేఎంసి కూడా టాప్ మెడికల్ కాలేజ్ లిస్ట్ లో కానీ టాప్ లోకి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 6 సీట్ రావాలంటే 640 ప్లస్ మార్క్స్ అనేవి 2025లో ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో రిమైనింగ్ క్యాస్ట్లు అన్ని కూడా ఎంఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటాయి. మెరిటోరియస్ రిజర్వ్ కేటగిరీ ఏదైతే ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో టాప్ 5 కాలేజ్ వచ్చేసరికి జిఎంసి నిజామాబాద్. సో నిజామాబాద్ లో 613 మార్క్స్ 620 ప్లస్ ఉంటే సో నిజామాబాద్ లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అపోలో. సార్ ఏంటి సార్ అపోలో కాలేజ్ 6th ప్లేస్ లో వేశారు అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్ లో మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీల కన్నా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చూస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో మీకు అపోలో మెడికల్ కాలేజ్ అనేది 638 ఉంది. సో ఇది డిపెండ్స్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ డిపెండ్స్ ఉంటుంది. అంటే టాప్ లో ఉన్న కాలేజ్ ఆఫ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ టాప్ లో ఉన్న స్టూడెంట్స్ ఎక్కువగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సైడ్ వెళ్తే సో అపోలో కాలేజ్ అనేది డౌన్ లో ఉంటుంది. లేదు మేము సిటీలో కావాలి, మాకు అపోలో కాలేజ్ కావాలనుకున్నప్పుడు అపోలో కాలేజ్ టాప్ లోకి వెళ్తుంది. సో కాబట్టి ఇది 630 ప్లస్ ఉన్నా కూడా మీకు అపోలో మెడికల్ కాలేజ్ ఓపెన్ లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. రిమైనింగ్ అన్ని కూడా మీకు డిపెండ్స్ ఆన్ ఎంఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ టాప్ 7 కాలేజ్ సరికి రిమ్స్ ఆదిలాబాద్. సో ఇది మనకు యాక్చువల్ గా టాప్ 5 లో ఉండాలి మెడికల్ కాలేజ్. సో కానీ మనకు ఆదిలాబాద్ అనేది దూరంగా ఉండడము, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టూడెంట్స్ ఆఫ్ చేసుకోకపోవడము, దాన్ని సో ఆప్షన్లలో పెట్టకపోవడం వల్ల సో రిమ్స్ ఆదిలాబాద్ అనేది డౌన్ లో ఉంది. కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కువగా పీజీ సీట్స్ అనేవి రిమ్స్ ఆదిలాబాద్ నుంచి కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్ గా మనం పీజీ గైడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ 580 ప్లస్ వచ్చినా కూడా మీకు రిమ్స్ ఆదిలాబాద్ లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. రిమైనింగ్ అన్నిటి కలిపి మీకు డిపెండ్స్ ఉంటుంది అనమాట. కంప్లీట్ గా ఎంఆర్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, ఆదిలాబాద్కి వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ 8th కాలేజ్ వచ్చరికి జిఎంసీ మహబూబ్ నగర్. సో మనకు 604 మార్క్స్ ఉన్నాయి. యాక్చువల్గా జిఎంసీ మహబూబ్ నగర్ అనేది సో 2023లో పర్మిషన్ పోయి రావడం వల్ల సిద్దిపేట కాలేజ్ అనేది టాప్ లోకి వచ్చింది అనమాట. సో సిద్దిపేట టాప్ కాలేజ్ కన్నా కూడా మనకు జిఎంసీ మహబూబ్ నగర్ అనే టాప్ లో ఉంటుంది. సో ఇక్కడ మీకు 600 మార్క్స్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. ఏంటి సార్ ఇక్కడ 586 అని ఆదిలాబాద్ టాప్ లో ఇచ్చి 604 అనే జిఎంసీ మహబూబ్ నగర్ ఇచ్చారంటే, బికాస్ ఆఫ్ డిస్టెన్స్ వల్లనే ఆదిలాబాద్ అయితే డౌన్ లో పడేస్తా ఉన్నారు. సో జిఎంసీ మహబూబ్ నగర్. సో దాని తర్వాత జిఎంసీ సిద్దిపేట ఉంటుంది. మనకి ఇక్కడ 600 ప్లస్ వచ్చినా కూడా
సో ఈ ఇయర్ సిద్దిపేటకు సంబంధించి సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో టాప్ 10 కాలేజ్ సరికి మనకు సూర్యాపేట్, సో ఇక్కడ 583, సో 585 ఉన్న మనకు సీట్ వస్తుంది. సో ఈ 580 మార్క్స్ వస్తే మనకు జిఎంసి నల్గొండలో సీట్ వస్తుంది. ఓకేనా, జిఎంసి నల్గొండలో వస్తాయి. ఇవి టాప్ 10 మెడికల్ కాలేజ్, టాప్ 10 తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజ్. వీటి తర్వాత కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలు ఉన్నాయి, సిటీలో వచ్చిన కాలేజీలు ఉన్నాయి అనమాట. సో ఆ కాలేజీలు అనేవి స్టూడెంట్స్ లాంగ్ డిస్టెన్స్ మేము వెళ్ళాము, మేము సిటీలోనే ఉంటాము అనుకున్నప్పుడు మాత్రమే ఆ కాలేజీలు అనేవి టాప్లోకి వస్తాయి. ఓకేనా, సో ఇవి టాప్ 10 మెడికల్ కాలేజ్. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే యాక్చువల్గా తెలంగాణలో ఒకవేళ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి, అసలు తెలంగాణలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో వాటికి సంబంధించి ఈ ఇయర్ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి మనకి ఎంత స్కోర్ ఉండొచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందా లేదా అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఛానల్ అయితే ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లాస్ట్లో మీకు వెబ్సైట్ గురించి చెప్తానన్నాను కదా అనమాట. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వగానే మీకు ఈ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మీకు కంప్లీట్గా ఏపీ, తెలంగాణ, ఏఐక్యూ సంబంధించి కన్నర్ కోట, మేనేజ్మెంట్ కోట కంప్లీట్గా సో మీకు కట్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో ఏంటి సార్ స్పెషాలిటీ అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఏ స్టూడెంట్ అన్నా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఏ స్టూడెంట్ అన్నా కానివ్వండి, ఆల్ ఓవర్ ఇండియాలో, ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియాలో ఏ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వనివ్వండి. సో 2020 బ్యాచ్ నుంచి 2024 వరకు మన దగ్గర కంప్లీట్ డేటా ఈ వెబ్సైట్లో ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్, ఏ రౌండ్లో ఎక్కడి వరకు వచ్చింది, ఎలా వచ్చింది, సో ఎవరికి మేనేజ్మెంట్ కోటలో వచ్చింది, ఎవరికి కన్వీనర్ కోటలో వచ్చింది, ప్రతిదీ ఈ వెబ్సైట్ నుంచి చూసుకోవచ్చు. అండ్ మీ మార్కులకి మీకు ఏ కాలేజ్ వస్తుందో కూడా సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మీరు తెలుసుకోవచ్చు. జనరల్గా మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ డేటాని డిలీట్ అవ్వచ్చు, కానీ కంప్లీట్గా మేము ఈ వెబ్సైట్ని అయితే స్టోర్ చేసి పెడతా ఉన్నాం. సో ఈ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అప్డేట్స్ ఉంటాయి, మిస్ అవ్వకుండా. సో గుర్తుపెట్టుకోండి, మెంటర్షిప్ వల్ల ఏంటి యూజ్ సార్ అంటే, సో ఇలా చెప్పడం అని కాదు, మెంటర్షిప్ వల్లనే ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. తెలియదు, రూల్స్ రెగ్యులేషన్స్ తెలియకుండా సీట్ పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో 2023లో కట్ ఆఫ్ తక్కువ ఉండి తెలియక సీట్ పోగొట్టుకొని 2024లో మంచి మార్కులు వచ్చినా కట్ ఆఫ్ ఎక్కువ ఉండడం వల్ల సీట్ రాకుండా మళ్ళీ 2025కు ఫాలో అవుతూ సో ఇప్పుడు మెంటర్షిప్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ 2023లోనే జాయిన్ అవుతే మాకు సీట్ వచ్చి ఉండేది కదా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మిస్ చేసుకోకండి, లిమిటెడ్ స్టూడెంట్సే తీసుకుందాం అనుకున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 7893947888 నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.